చెన్నై మెరీనా బీచ్ రాజకీయ ఆందోళనలతో అట్టుడుకుపోతుంది. గత కొన్ని రోజుల నుంచి చెన్నై మెరీనా బీచ్ ఏదో ఒక ఆందోళనకు వేదిక అవుతూనే ఉంది. ఈరోజు రాజకీయ ఆందోళనకు వేదిక అయింది. స్టాలిన్ను అరెస్ట్ చేయడంతో వేలాదిగా వచ్చిన డిఎంకే కార్యకర్తలు అక్కడ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. వేలాదిగా వచ్చిన డిఎంకే కార్యకర్తలను పోలీసులు వ్యాన్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డిఎంకే కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటోంది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై నిరసన వ్యక్తం చేస్తూ స్టాలిన్ మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం దగ్గర దీక్షకు దిగారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని స్టాలిన్ను తరలించే ప్రయత్నం చేయడంతోనే వేలాదిగా కార్యకర్తలు పోలీసులను చుట్టుముట్టారు. డిఎంకే కార్యకర్తలు అక్కడ చేరుకుని ఒక దశలో స్టాలిన్ అక్కడి నుంచి కదపడం చాలా కష్టతరమైంది పోలీసులకు. కానీ స్టాలిన్ ఎట్టకేలకు అక్కడ నుంచి వ్యాన్లో తరలించారు. ఇక మిగిలిన కార్యకర్తలను కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. బల పరీక్షలో ముఖ్యమంత్రి పళనిస్వామి నెగ్గినట్టుగా స్పీకర్ ధనపాల్ ప్రకటించారు. అయితే ప్రతిపక్షం లేకుండానే విశ్వాస పరీక్షను నిర్వహించడంపై ప్రతిపక్షం డిఎంకే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఈ విషయంపై కోర్టుకు కూడా వెళ్తామంటూ డిఎంకే నేతలు అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మెరీనా బీచ్ దగ్గరకు చేరుకున్నారు డిఎంకే కార్యకర్తలు. డిఎంకే చీఫ్ అక్కడ చేరుకోవడంతో, వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కడికి చేరుకోవడంతో అక్కడ జనం భారీగా గుమిగూడారు. వేలాదిగా తరలి వచ్చారు డిఎంకే కార్యకర్తలు కూడా. దీంతో పోలీసులు అక్కడికి చేరుకొని డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్టాలిన్ అక్కడి నుంచి కదలటానికి విముఖత చూపించడంతో స్టాలిన్ అక్కడి నుంచి అరెస్ట్ చేసి వేరే చోటికి తరలించారు. తర్వాత అక్కడ వేలాదిగా ఉన్న కార్యకర్తలను కూడా పోలీసులు తరలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది వ్యాన్ల పైకెక్కి నిరసనను వ్యక్తం చేస్తూ ఉన్నారు. వ్యాన్ ముందుకు కదలకుండా భారీగా వేలాదిగా కార్యకర్తలు అక్కడ చుట్టుముట్టేయడంతో మెరీనా బీచ్ లో పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉత్కంఠగా మారింది. అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై స్టాలిన్ పెదవి విరుస్తున్నారు. స్పీకర్ ధనపాల్ వ్యవహరించిన తీరు సరిగా లేదు అని చెప్తున్నారు. ప్రతిపక్షం లేకుండానే విశ్వాస పరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లుగా ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్న బయటకు వచ్చిన తర్వాత మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం దగ్గర ఆయన నిరసనకు దిగారు, దీక్షకు దిగారు. ఆయనతో పాటు వేలాదిగా కార్యకర్తలు అక్కడ నిరసనకు కూర్చోవడంతో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందేమోనని పోలీసులు అక్కడి నుంచి స్టాలిన్ను తరలించాలనుకున్నారు. స్టాలిన్ నిరాకరించడంతో పోలీసులకు డిఎంకే కార్యకర్తలకు వాగ్వాదం కూడా జరిగింది. ఎట్టకేలకు అతి కష్టం మీద స్టాలిన్ వ్యాన్లో అక్కడ నుంచి వేరే చోటకి తరలిస్తున్నారు. అయితే కార్యకర్తలు కూడా చాలా మంది అక్కడే ఉండిపోవడంతో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి అక్కడ నుంచి వేరే ప్రదేశానికి తరలిస్తున్నారు. వారందరినీ ఆ ప్రదేశం ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. మెరీనా బీచ్లో స్టాలిన్ ధర్నాకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. స్టాలిన్కు మద్దతుగా వందల సంఖ్యలో కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు స్టాలిన్ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించడంతో పోలీసులు కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. చివరకు కార్యకర్తలను పక్కకు నెట్టేసి స్టాలిన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి తరలిస్తున్నారు. అయితే వెళుతున్న వాహనాలకు మిగిలిన వాహనాలను కూడా తీసుకొచ్చి మిగిలిన కార్యకర్తలను కూడా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. వెళుతున్న వాహనాలకు కార్యకర్తలు అడ్డుపడడంతో పోలీసులకు డిఎంకే కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. దీంతో చెన్నై మెరీనా బీచ్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీగా వందలాదిగా అక్కడికి డిఎంకే కార్యకర్తలు చేరుకున్నారు. ఈరోజు అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో స్పీకర్ ధనపాల్ వ్యవహరించిన తీరు సరిగా లేదు అంటూ స్టాలిన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. రహస్య ఓటింగ్ చేపట్టాలి అని డిఎంకే సభ్యులతో పాటు పన్నీర్ సెల్వం వర్గం ఎమ్మెల్యేలు కూడా పట్టుబట్టారు. కానీ రహస్య ఓటింగ్ కాకుండా డైరెక్ట్ ఓటింగ్ ద్వారానే విశ్వాస పరీక్షను నిర్వహించారు.
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంకే సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మెరీనా బీచ్ దగ్గర గాంధీ విగ్రహం ముందు ఆందోళనకు దిగారు. గాంధీ విగ్రహం ముందు దీక్ష చేపట్టారు, ధర్నా కూర్చున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని దీక్ష విరమించాల్సిందిగా, ధర్నాను విరమించాల్సిందిగా కోరారు. ఆయన్ను ఆ ప్రదేశం ఖాళీ చేయాల్సిందిగా కోరారు. అప్పటికే అక్కడికి భారీగా డిఎంకే కార్యకర్తలు కూడా చేరుకోవడంతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు స్టాలిన్కు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ స్టాలిన్ అక్కడ నుంచి కదలటానికి విముఖత చూపించడంతో అతి కష్టం మీద కార్యకర్తలను తోసుకుంటూ స్టాలిన్ వ్యాన్లో ఎక్కించుకొని అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన కార్యకర్తలను కూడా అక్కడ నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు కార్యకర్తలకు మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. మెరీనా బీచ్ దగ్గర నుంచి తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, దాదాపు 2 గంటలకు పైగా మెరీనా బీచ్లోని గాంధీ విగ్రహం వద్ద స్టాలిన్ ఆందోళన కొనసాగింది. పోలీసులు ఆయన్ని గంట సేపు ఆందోళన తర్వాత అరెస్టు చేసే ప్రయత్నం చేసినప్పటికీ డిఎంకే కార్యకర్తలు అందరూ కూడా అడ్డుకోవడంతో గంటకు పైగా ఇక్కడి నుంచి తరలించడానికి సమయం పట్టింది. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇప్పటికీ కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఎప్పుడైనా సరే మరొకసారి కూడా డిఎంకే ఆందోళనకు దిగేటువంటి అవకాశం ఉందని అదనపు బలగాలు ఇప్పటికే ఇక్కడికి వందల సంఖ్యలో పోలీసులు ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. స్టాలిన్ అరెస్ట్ చేసిన వెంటనే ఆయన ఇక్కడి నుంచి తరలించేందుకు పోలీసు వాహనాలు ఎక్కించినప్పటికీ డిఎంకే కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకున్నారు. పోలీసు జీపు పైకెక్కి పోలీసు వాహనానికి పైకెక్కి వాళ్ళంతా కూడా ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉన్నాయని డిఎంకే నేతలందరూ కూడా మండిపడుతున్నారు. అసెంబ్లీలో జరిగినటువంటి తీరు ఏదైతే ఉందో డిఎంకే అధినేత ప్రతిపక్ష నేతని కూడా చూడకుండా వాళ్ళు ఈ విధంగా విచక్షణారహితంగా మార్షల్స్ చేత దాడి చేయించడం, చొక్కాలు చించడం, ఈ విధంగా చేయడాన్ని గవర్నర్కి కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా వచ్చి ఇదే గాంధీ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమానికి దిగారు. ఆయనతో పాటు ఎమ్మెల్యేలందరూ కూడా భారీగా ఇక్కడికి స్టాలిన్ ఇక్కడ ఆందోళనకు దిగారని తెలుసుకున్న వెంటనే కొద్ది నిమిషాల్లోనే వేల సంఖ్యలో కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని వాళ్ళంతా కూడా ఇక్కడ బైఠాయించారు. వీరందరినీ కూడా పోలీసులు ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినప్పటికీ ఎంతకంతకు కార్యకర్తల సంఖ్య ఇక్కడ పెరిగిపోయింది. దీంతో మెరీనా బీచ్ మొత్తం కూడా ఆందోళనకారులతో నిండిపోయింది. ఈ ప్రాంతం అంతా కూడా ట్రాఫిక్ పూర్తిగా కూడా స్తంభించింది. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నాం, ఈ మార్గం ఎంత ఖాళీగా ఉందో ఇదంతా కూడా పూర్తిగా ఆందోళనకారులతో నిండిపోయింది. వాహనాలు కొన్ని వేల సంఖ్యలో ఇక్కడ నిలిచిపోయాయి. ఇదే మార్గంలో జయలలిత సమాధి దగ్గర నుంచి సీఎం కాన్వాయ్ కూడా వెళ్లాల్సి ఉంది. కానీ డిఎంకే ఆందోళన కారణంగా ఇక్కడ పూర్తిగా కూడా వాహనాలన్నీ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా అంతరాయం కలిగింది. మరోవైపు స్టాలిన్ ఇప్పటికే మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు, ఇది అధర్మంగా జరిగింది. ఇవాళ జరిగినటువంటి ప్రభుత్వ ఎన్నిక అనేది పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగింది. రేపటి నుంచి కూడా మేమేంటో చూస్తాం, ప్రజల్లోకి వెళ్ళి జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా వివరిస్తాం. మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం, ఒకవేళ శశికళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ విధంగా ఉండబోతుందో చెప్పాము. ఇవాళ ఉదాహరణగా అసెంబ్లీలో చూసాం. ఇప్పుడు జరిగినటువంటి ఈ ఆందోళన కార్యక్రమంలో కూడా మేము శాంతియుతంగా ఆందోళన చేపడితే భారీగా పోలీసులు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అరెస్టు చేయడం, కార్యకర్తలను భయాందోళనకు గురి చేయడం లాంటివి ఏంటనేది కూడా ఆయన ప్రశ్నించాడు. మరోవైపు ఇక్కడ చూస్తున్నాం, బీచ్ వెంబడి పోలీసులు ఏ సంఖ్యలో ఉన్నారో మనకి ఇక్కడ కనబడుతోంది. బీచ్కి వచ్చేటువంటి వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తూ ఉన్నారు. వీరంతా కూడా ఆందోళనకారులు ఉండొచ్చు, మళ్ళీ కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టే పరిస్థితి ఉందని పోలీసులు ముందస్తుగానే వారందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేశారు. ఇవాళ వీకెండ్, శని ఆదివారాల్లో కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి సందర్శకులు వస్తూ ఉంటారు. కానీ ఇవాళ చూస్తే మాత్రం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో మెరీనా బీచ్లో ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి. ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలకు దిగుతామని కొన్ని మెసేజ్లు వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. ఇక్కడ ఎవరిని కూడా ఉదయం నుంచి అనుమతించినటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు స్టాలిన్ రాకతో ఒక్కసారిగా కూడా పోలీసులు ఉదయం నుంచి ఎంత అదుపు చేసినా కూడా కొంత ఇక్కడికి ఎవరిని కూడా అనుమతించినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఒక్కసారిగా వేల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా ఆందోళన కార్యక్రమాలతో ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అడ్డుడుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఎట్టకేలకు 2 గంటల తర్వాత పోలీసులు భారీ బలగాలతో ఆందోళనకారులు చెదరగొట్టి ఇక్కడి నుంచి స్టాలిన్ అయితే తీసుకువెళ్లారు. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి అన్నా స్క్వేర్ పోలీస్ స్టేషన్కు ఆయన తరలించారు. సో దీంతో ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఒక్కొక్కరిగా చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తానికి ఇవాళ అసెంబ్లీలో బల పరీక్షలో మొదలైనటువంటి ఈ వివాదం ఇప్పుడే మొదలైంది. మరోవైపు ఇక్కడ ఆందోళన కార్యక్రమాలు జరుగుతుండగానే స్పీకర్ తీరుకు నిరసనగా
కోయంబత్తూరులోని అవినాశిలో కూడా ఒక ఆందోళన కార్యక్రమం జరిగింది. స్పీకర్ కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని అంతా కూడా ధ్వంసం చేశారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారు. ఒక పార్టీకి తొత్తులాగా ఆయన మారిపోయి ఈ విధంగా వ్యవహరించారు. మార్షల్స్ చేత దాడి చేయించారు. పైగా మేమే దాడి చేసినట్టు ఆయన అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఆయన మీడియా ముందు కానీ అక్కడ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలను కూడా పూర్తిగా తప్పుపడుతూ ఉన్నారు. సీక్రెట్ ఓటింగ్కి మొదటి నుంచి పట్టుబడుతున్నప్పటికీ మమ్మల్ని అందరినీ కూడా బయటకు గెంటేసి ఆయనంతా ఒక నిర్ణయాన్ని నియంతలాగా వ్యవహరించారనేటువంటి మాటలను డిఎంకే నేతలు చెబుతూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి. చెన్నై సాగర తీరం ఆందోళనలతో అట్టుడికిపోతోంది. అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టాలిన్ మెరీనా బీచ్లో గాంధీ విగ్రహం దగ్గర ఆందోళనకు దిగారు. ప్రజాయుద్ధం ఇప్పుడే మొదలైంది అని ఇటువైపు పన్నీర్ సెల్వం కూడా అంటున్నారు. మరోవైపు ప్రతిపక్షం లేకుండా బలపరీక్ష ఏంటి, సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని డిఎంకే చీఫ్ స్టాలిన్ అంటున్నారు.